హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పనసగింజలు మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే పనసగింజలు ఉడికించుకోవడానికి కుక్కర్లో అయితే ఉడికించుకుంటున్నాను. నేను ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే పనసగింజలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. పనసగింజలన్నీ వేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఒక 80% ఉడికితే సరిపోతుంది. మళ్ళీ అయితే కూరలు అయితే ఉడుకుతాయి కదా. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మామిడికాయ అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా రెడీ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఈలోపు పనసగింజలు కూడా ఉడికిపోయినాయండి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత అయితే తీస్తున్నాను. గింజలన్నీ బాగా ఉడికిపోయినాయి. ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చన్నీటిలో వేసి శుభ్రంగా ఇంకొక 2 సార్లు కడిగి వీటిపైన ఉన్న పొగరంతా తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చన్నీటిలో వేసి శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మరొక ఫ్యాన్ పెట్టుకుని ఇందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. కూరకు సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా వీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గడానికి ఉపయోగపడుతుంది. నేనైతే ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఈలోపు అయితే పనసగింజలు కూడా చల్లారిపోయి చన్నీటిలో వేసుకున్నాను. వీటిపైన ఉన్న పొగరు అయితే తీసేసుకుంటాను. ఈలోపు అయితే ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయండి. చూడండి ఏ విధంగా మగ్గినాయి. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కారం అయితే ఎక్కువే పడుతుంది, పులుపు వేసుకుంటున్నాం కదా. కారం అయితే 3 స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. కూరకు తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టి మరిగించాలి. చూడండి వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనసగింజలను అయితే వేసుకోవాలి. పొట్టు అయితే తీసేసుకున్నాను. ఆ గింజలను అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మూత అయితే తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. పనసగింజ 80% అయితే ముందు ఉడికింది. ఇప్పుడైతే కొంచెం మెత్తబడింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ముందుగైనా మామిడికాయ ముక్కలు వేస్తే పనసగింజ గట్టిపడిపోతుంది. అందుకే పనసగింజ పూర్తిగా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలను అయితే వేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని కూర అంతా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుంటున్నాను. కూర దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది పనసగింజలు మామిడికాయ కూర అయితేని. ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. కూర అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. పనసగింజలు మామిడికాయ కర్రీ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా యమ్మీగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.